గారు దీక్ష కూర్చుని లేనిపోని మాటలు నోరు జాగ్రత్త లేకుండా అట్లా మాట్లాడడం జరిగింది. అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టినారో, ఏం తప్పు చేసినారో వాళ్ళ సమాధానం చెప్పాలా, నేను ఏం అన్యాయం చేసినానని అంటూ లేనిపోని మాటలన్నీ చాలా పెద్ద మాట మాట్లాడింది చైర్పర్సన్ గారు. అక్క, మీరు చైర్పర్సన్ ఈరోజు అయినారంటే అది మేము చెప్పకూడదు. సాయి ప్రసాద్ రెడ్డి అన్న దయాదాక్ష వల్ల అయినావో అది గుర్తుపెట్టుకో. ఈరోజు మున్సిపాలిటీ పరంగా నేను అవసరం ఎందుకు మేము పెడుతున్నామంటే, ఈరోజు ఇది మా నిర్ణయం కాదు. మేము వార్డులో 30-40 మంది గెలిచిన కౌన్సిలర్లు, మేము వార్డు మెంబర్లు, వార్డులో ఉండే ప్రజల నిర్ణయాలకే ఈరోజు అవసర తీర్మానం పెట్టడం జరుగుతుంది. ఈ ఏదో ఒక నీ మీద మాకు ఎటువంటి వ్యక్తిగతంగా మా సమస్య తీర్చుకోవాలా. మాకు ఒకటే, ఇంకా మేము ఏం చేయాలి చెప్పండి అక్క. లాస్ట్ టైం మేము ఏం చేయలేము. మాకు మున్సిపల్ యాక్ట్ పరంగా రాజ్యాంగం కలిగించింది అవిశ్వాస తీర్మానం ఒకటే. కాబట్టి ఇన్ని రోజులు ఇన్ని నెలలు మిగతా చాలా బాధలు పడినాం, చాలా అనుభవించినాం మా సమస్యలు. మీకు ఇంకోటి తెలుసాక, నేను ఒక కూర్చుంటే నేను మంచితనంగా ఉంటే పరిపాలన కాదక. వాటిల్లో సమస్యల పైన తిరగాల. ఏ సెక్షన్, ఏ డిపార్ట్మెంట్ ఏమేమి జరుగుతున్నావు అని మీరు తెలుసుకోవాలా. ఈరోజు మేము వర్కులు ఎన్ని కోట్లు శాంక్షన్ చేసినాం మీకు అదే తెలుసాక. ఆ అన్ని కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఎందుకు పిలవలేదని దాని మీద మీరు ఏమన్నా ప్రిపేర్ అయినారా? దానికి సంబంధించిన అధికారుల్ని అసలు ఎందుకు టెండర్లు శాంక్షన్ అయిన తర్వాత టెండర్లు ఎందుకు పిలవడం లేదు? ఆ టెండర్లు ఎందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదు? ఆ కాంట్రాక్టులు టెండర్ బిజినెస్ ఎందుకు వేయడం లేదని ఒక్క రోజైనా ఒక కాంట్రాక్టులు మీటింగ్ పెట్టుకుని ఒక మున్సిపాలిటీ పైన ప్రజా సమస్య పైన మీరు ఆరా తీసినారా? ఫాలో అప్ అయినారా? చెప్పండి అక్క. మేమంటే ఏ ఉద్దేశం పెట్టుకుని మీరు ఏ అర్హత మీరు చైర్మన్ చెప్పుకుని ఈరోజు కూర్చుంటారు ఆ సీట్లోనా? రాజకీయాలు మాట్లాడంటే చాలా ఉండక ఓన్లీ ప్రజా సమస్యలపైనే, డెవలప్మెంట్, అభివృద్ధి విషయం మీదే మాట్లాడతామండి. నీవు ఎటువంటి అర్హుడు కాలేక ఈరోజు చైర్మన్గా నీ ఏమిటి కావు. ఈరోజు అసలు మున్సిపాలిటీ స్టాఫ్లో అసలు కాంట్రాక్టులు అధికారులు అసలు ఎంత బాధపడుతున్నారు ఒక్కొక్కరికి అంటే మాకు తెలుసు. అది అసలు ఏం వస్తున్నారాక మీ టయానికి వస్తారు. మేము అజెండాల అంశాలు పాస్ అయితే ఆ అజెండాల అంశాల మీద పాస్ అయిన తర్వాత ఆ మీటింగ్లో ఛాంబర్లోనన్నా మీరు వెరిఫై చేసి మిల్స్ బుక్లు ఎక్కేలా, లేకుంటే ఇమ్మీడియట్గా మీటింగ్లోనన్నా మీరు రాయాలా. మీరు ఏం చేస్తారాక? మిల్స్ బుక్లో పాస్ అయిన తర్వాత మిల్స్ బుక్ 15 రోజులకి ఇంటికి తీసుకుపోయి మీ ఇష్టపూర్వంగా మీకు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎమ్మెల్యే రాయమంటే ఆ పాస్ అయిన కూడా అవే చెప్తే రాస్తూ అది నెల తర్వాత 20 రోజుల తర్వాత మిల్స్ బుక్ రాసి మీరు సంతకాలు చేస్తారు. ఏమాది ఇదేనా మీకు చెప్పింది చట్టం? ఇదేనా మీకు నేర్పించింది మున్సిపల్ యాక్ట్? మీకు తెలుదా? అక్కడే రాయాలని లేదంటే ఛాంబర్లో రాయాలని మీకు అర్థం కాదా? అయినా మీరు ఇంటికి తీసుకుపోయి మీ ఇష్టపూర్వంగా మిల్స్ బుక్ రాస్తారు. ఏందాక ఇది కాదా మీరు చేసేది పొరపాట్లు? ఎన్ని పొరపాటు చెప్పాడక? ఒక విషయాల్లో ఒక కౌన్సిలర్ మీ 4 ఏళ్ళ తర్వాత ఒక కౌన్సిలర్ ఒక ఛాంబర్లో మీటింగ్లు పెట్టుకుని మీ సమస్యలు ఏమి, మీ వాటర్ సమస్యలు ఏమి, మీ అభిప్రాయం ఏమన్నా ఒక్కరోజని మీకు కూర్చుని ఒక అభిప్రాయాలు మా అడిగినారా? ఒక్కరినైనా మీరు మా బాధలు విన్నారా? మా వ్యక్తిగత మా కౌన్సిలర్ ఎంతమంది ఎన్ని విధాలుగా ఆఫీసులు తిరిగి పనులు జరగక కాళ్ళకి తిరిగిపోతున్నా మీకు తెలుసా? అంటే మీ సీటు ఉండాలి, అంతేకాని మా ప్రజా సమస్యల మాత్రం నిల్లు ఏమని కానీ మీ వార్డు ప్రజలు నా సీటు మాత్రం నాది ఉండాలా. మీరు ఈరోజు మీరు సీటు కోసం పోరాడుతున్నారు కానీ ఆదోని ప్రజల సమస్యల మీద పోరాడడం లేదక. ఆదోని డెవలప్మెంట్ విషయం కాదు. ఓన్లీ ఎమ్మెల్యేకి చెప్పిన మాట తప్పితే మీరు మీ సీటు కోసం కానీ ఈ చైర్మన్ పదవి మీరు కాపాడుకునే కానీ ప్రజల సమస్యల మీద కాదు. ఏకైక ప్రజల సమస్యల పైన ఆదోని డెవలప్మెంట్ మీద ఈరోజు ఆ ప్రజల నిర్ణయాలకి ఏకైక పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు. ఆ ప్రజల నిర్ణయ ఆలోచన మేరకు ఈరోజు మీ పైన అవసరం సినిమా పెట్టింది. కాబట్టి ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు కనీసము ఈ సంవత్సరం అన్నా మీకు ఉన్న రోజు మేము వార్డు అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయి డెవలప్మెంట్ చేయాలి ఒక ఆశతో మేము ఈ రోజు ఎదురు చూస్తున్నాం. ఒకవేళ మీరు చూడండి, మీరు 4 ఏళ్ళ ఉన్న ఆయములోన ఉన్న రోజులు తర్వాత ఇప్పుడు దిగిపోయిన తర్వాత ఆదోని అభివృద్ధి మీరే తెలిసిపోతారు, ప్రజలే దీన్ని గమనిస్తారు. ఇది కాబట్టి తర్వాత ఇంకొక విషయం ఏమక, మేము డబ్బులకి అమ్ములిపోతాం. డబ్బులకి మేము లొంగినామా? ఒక్కొక్కరు 1,00,000 ఇచ్చినారని మీరు చెప్తున్నారాక? ఏమక మీరు 4 ఏళ్ళు చైర్మన్గా ఉన్నారు. మీరు ఒక చైర్మన్గా మేము ఎన్నుకున్నాం కదక. ఇదే కౌన్సిలర్లు, ఇదే మెంబర్లు ఈరోజు ఇంకొకరు ఎన్నుకుంటామని మీరు ఎన్నుకుంటామని చెప్పినావే. ఆ రోజు అదే ఇదే కౌన్సిలర్లు, ఇదే మెంబర్లు, ఇదే పార్టీని ఆ రోజు ఎన్నుకున్నామే. మళ్ళీ నీవెంత ఇచ్చినావాక?
చెప్పగా నీవేం తెచ్చినావు? నీ నోట ₹1 ఇస్తానని అని అన్నావా? ఈ రోజు ఒక మంచి వ్యక్తి అని మా మంచి మనసుతో మా కౌన్సిల్ అందరూ నిర్ణయించుకుని మంచి నిర్ణయాలు సాయి ప్రసాద్ ఆదేశాల మేరకు మంచి మాటతో ఈరోజు ఆయన మాట కొరకు అందరూ 41 మెంబర్లు ఈరోజు నేను తీక ఆశించుకోకుండా అంటే మాకు వద్దు, ఇలాంటి మంచి వ్యక్తి ఉన్నారని చెప్తే ఈరోజు నిన్ను ఎంత ఎన్నుకున్నాం కదక. నువ్వు డబ్బులు ఇచ్చినావా? మాకి ఏ ఉద్దేశం మీద మాట్లాడతావు? ఒక డబ్బులు ఇచ్చినావా? ఇప్పుడు నీవు ఇచ్చింటే ఆయన ఇచ్చింటాడు, నువ్వు ఈకోకున్నప్పుడు ఆయన కూడా ఇచ్చిండలేడు, అది తెలుసుకో బాగా. నీవు 4 ఏళ్ళు 4 సంవత్సరాలు నీవు సీట్లో కూర్చున్నావే, మరి నీవు ఈకున్నప్పుడు ఆయన ఎట్లా ఇస్తాడు? ఒక 1 అవర్ సంవత్సరానికి కొంచెం ఆలోచించి మాట్లాడాలక. నీకు నోటు ఏదో వస్తుందేనా, లేదా పక్కన ఏదో నేర్పిస్తే మాట్లాడదేనా? నీవు చెప్పాక నువ్వు సీట్లో కూర్చున్నావు కదా, మీ ఆయన ఈరోజు ఉన్నాడు కదా, మీ ఆయన తెలీదా మీ ఎంత ఇచ్చినావు అనేది? ఇలా మీరు పబ్లిక్లోన జనంలోన వేరే మెసేజ్ చేస్తారా? కౌన్సిల్ తప్పుదారి పట్టడానికి ఈ ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారాక. దయచేసి చెప్తున్నాను, మీరు నోటికి ఎవరో నేర్పిస్తారని ఏదో వస్తారో మాట్లాడద్దండి. మీ ఆయన బీజేపీ, నీవేమో వైఎస్ఆర్సీపీ. ఏందాక మీరు మీ కుటుంబం మీ భార్య భర్తలు 2 రాజకీయాలు ఆడితే నేను మీకు సాగతీయాలా? ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చీయని కొడుతున్నారు. ఈ రోజు ఆమె వైఎస్ఆర్సీపీలో ఉండి భర్త ఏమి బీజేపీ, ఆయనేమి వైఎస్ఆర్ అంటుంది. మీరేం చేయలేదు. ఇప్పుడే మా వాళ్ళ ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు, మేము సమాధానం చెప్పాలి. ఈరోజు మీ అజెండా పెట్టుకుని మీ పదవి మీ చేతిలో పెట్టుకుని మీ ఆయన బీజేపీలో ఇన్ఫర్మేషన్ నీవు చేసే ఇక్కడ మీ డ్రామాలు ఆడకంటే మేము తిక్కవాళ్ళం ఇక్కడ. ఈ ఒక్కరోజు గంట ఉండాలని అరువురు కాదు ఈ రోజు నీ ఆ సీట్లోన. దయచేసి నోటికి ఏదో వస్తా మాట్లాడదాకా ఏదో మళ్ళీ తర్వాత రూము వైస్ చైర్మన్ గారు మీరుకేమన్నా రూమ్ ఛాంబర్ ఇవ్వకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టినాం అనుకుంటా. కింద కూర్చుని మేము మీటింగ్ జరిపినాం. మాక మీరు ఆ రూమ్ ఇవ్వకుండా మాకెందుకు? మేము కింద కూర్చుని సభలోన మేము మీటింగ్ జరిపించినావు, మాకు సీట్ అడగలే. మేము ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ఈరోజు గెలిచినాము. నీకు ఒక మమ్మల్ని నీ గౌరవమైన ఒక వైస్ చైర్మన్ని నీ గౌరవం మాకు నీకున్నంత ఈరోజు ఆ రూమ్లో కూర్చోకున్నట్ల నీ తాళం వేసుకోపోతున్నావా? నీకు ఏ చట్టం చెప్పిందాక? నీకు ఏ రోజు చెప్పిందాక? ఏ యాక్ట్ చెప్పింది నీకు? బీగలు వేసుకోపోయి ఇంట్లో పెట్టుకుంటావు నీవు ఛాంబరు? పొద్దున కూర్చుంటాము, ఆదుకుంటాం. ప్రజా సమస్యలు వస్తారు, అందరూ తీర్చడానికి కూర్చుంటాం. ఏం చేస్తున్నావు అక్కడ? మీ ఆయనలకి ఏం సిగరెట్ తాగుతున్నావా ఛాంబర్లోనా? చూసారా మీరే అంతా వచ్చింది కదా. ప్రజా సమస్యలు కూడా తీర్చలేకుంటాం అక్కడ. నీ ఇష్టంతా నీ నోటు ఏమొస్తుందో మాట్లాడొద్దండి. కూర్చుంటే తప్పేముంది? మేము ఒక వచ్చాను కదా, కౌన్సిలర్ కదా నేను. గౌస్కే మేము కూర్చుంటానంటే నాకు ఈయన దళితుడేనా? మంచిగా దాకా దయచేసి చెప్తున్నాను, పద్ధతులు మార్చుకో. ఇది నీ ఇంటి మేము తాళాలు అడిగావు. ఇది ఒక కౌన్సిలర్ చైర్పర్సన్ ఛాంబర్, ఇది గౌరవమైన కౌన్సిలర్ చైర్పర్సన్ అందరూ కూర్చునేది. ఇది మున్సిపల్ యాక్ట్ చదువుకుని మాట్లాడాక ఇష్టాంతరం మాట్లాడి బీగల్స్ ఇంట్లో కూర్చోదు కాదు. ఇది ఏమోసారి మాట్లాడుకునేది. మేము చాలా బాధపడినాం, 4 ఏళ్ళు చాలా బాధపడినాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మేము నిన్ను ఏ అంశాలు పెట్టినా ఎమ్మెల్యే గారు అన్ని చెప్తాను టైం వచ్చినప్పుడు. ఈరోజు నీ దిగిపోయిన తర్వాత నీ ఏమన్నా తీసాము, మీరు చేసిన తప్పులన్నీ ఏమనేది కూడా తీసాము. నీ ఇష్టాంతరం సంతకాలు చేసేది, ముందు సనుమతులు ఇచ్చేది ఏదన్నది. ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోండి, ఎంత ప్రశ్న పెట్టింది. ఏ డిపార్ట్మెంట్, ఏ సెక్షన్, ఏ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడో, ఏ టైంకి వస్తాడో, ఎవరు ఎప్పుడు లీవ్ ఇస్తారో, ఎవరు వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారు అనేది ఒక చైర్మన్గా నువ్వు ఏ రోజైనా నడిపించినావా మున్సిపాలిటీని? ఏ రోజైనా నీకు ఏ సెక్షన్, ఏ ఆఫీసర్ అని ఇంతవరకు మీకు ఏమైనా తెలుసా? ఈరోజు మీరు చేసే తప్పులు ఆధార ప్రజలకు అన్యాయం జరుగుతుంది తెలుసా? ఎన్ని చెప్పుకోవాలి మీ పైన అక్క? దయచేసి మీరు మాట్లాడే మీకు లేదు, మీరు కోల్పోయినారు. దయచేసి ఇంకా ఉన్న అవకాశాలను ఓ సంవత్సరమైన ప్రజలు మంచి చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి అర్థం చేసుకో, ఎవరికి వ్యక్తిగతంగానే కాదు, ఒక ఓన్లీ మా ప్రజల నిర్ణయాల కోసమే ఆసుపత్రిలో పెట్టాం. కాబట్టి మేము వ్యక్తిగతం కాదని మీ మీడియాగా ఈ ఆంధ్ర ప్రజలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అక్క వైస్ చైర్మన్ గారు 5 లక్షలు ముట్టించారని చెప్పినావు. ఇప్పుడు 1 అవర్కి 5 లక్షలు ఇచ్చిండే అక్క 4 ఏళ్ళు చేసేది కాబట్టి 20 లక్షలు ఇవ్వాలి నాకు. ఇప్పుడు అక్క 5 లక్షలు ఆయన ఇచ్చిండే అక్క 20 లక్షలు ఇచ్చినలా అక్క 20 ఇచ్చిండే 5 కూడా కరెక్ట్ అంటాంలే. సాయి ప్రసాద్ రెడ్డి అన్న నిజాయితీగా మనస్ఫూర్తిగా
ఈ రోజు విశ్వాసంగా ఈ రోజు ఎంతమంది చెప్పినా మనస్ఫూర్తిగా ఆమె అక్కకి ఇవ్వడం జరిగింది శాంతబాయికి అని. ఆ విశ్వాసంగా ఈరోజు సాయి ప్రసాద్ అన్నారే వాళ్ళకే వదిలేస్తాం, అది అందరూ కలిసి ఆదరణ ప్రజలకి. కానీ అలా మాట్లాడకూడదు ఈరోజు. అది అన్న మాట్లాడతాడు చంద్రకాంత్ రెడ్డి అన్న, కాబట్టి దానిపైన దయచేసి వాళ్ళకి వదిలేస్తాం. వాళ్ళ అబద్ధాలకి, వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ సీటు కోసము ఎన్ని నిందలన్నా ఎన్ని అబద్ధాలను మాట్లాడతారో అవన్నీ మేము పట్టించుకోము. మా వైపు అంతా ఆదరణ ప్రజలు డెవలప్మెంట్ వైపే ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. చైర్మన్ పదవి మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి